హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ నేను మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. మరి రెసిపీ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేనేం చేస్తున్నాను అని. చికెన్ గోంగూర నిలువ పచ్చడి అండి. అవును, ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చేసి చికెన్ గోంగూర పిక్కల్. ఈ పచ్చడి వచ్చేసి దాదాపుగా 6 నుంచి 7 నెలల పాటు నిల్వ ఉంటుందండి. కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మరి ఈ చికెన్ పిక్కలకి మా ఇంట్లో నాకు 100కి 100 మార్కులండి. అంత నచ్చుతుంది అందరికీ. సో ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు. అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఈ వీడియో చేసేటప్పుడు ఒక మిస్టేక్ జరిగిందండి నాకు. అదేంటంటే నేను కారం వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. కారం వేసి అయిపోయిన తర్వాత కలిపేటప్పుడు చూసుకుంటే మరి వీడియో రికార్డింగ్ మ్యూట్లో ఉండిపోయింది. కాబట్టి కారం వేసే ఆ యొక్క క్లిప్ మిస్ అయిపోయిందండి, ఏమనుకోవద్దండి. మరి చికెన్ గోంగూర పిక్కల్ చేయాలంటే ముందుగా మనకి గోంగూర కావాలి. ఈ గోంగూరని మంచిగా కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదండి. ఏ మాత్రము తడి ఉన్నా కూడా పిక్కల్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఈ గోంగూరని పక్కన పెట్టేసుకుందాము. అలాగే చికెన్ని కూడా ఇక్కడ నేను 1 కేజీ తీసుకున్నాను. చికెన్ని కూడా మంచిగా శుభ్రంగా కడిగేసి మరి చిల్లుల గిన్నెలో పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా దిగిపోయేంత వరకు అలాగే కొద్దిసేపు ఉంచేసాను. ఇప్పుడు మనకి ఈ పిక్కలకి గోంగూరతో పాటు చింతపండు కూడా కావాలండి. ఇందులో ఉన్న పీచు పిక్కలు ఏమున్నా కూడా శుభ్రంగా తీసేసుకొని, ఈ క్వాంటిటీ ఎంత అని అంటే మనము బాగా అంత ముద్దంతా కూడా చింతపండు అంతా కూడా చేతిలో తీసుకొని ఈ విధంగా ముద్ద చేసినప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పడుతుందండి. మరి గోంగూర అయితే నేను 2 కట్టలు తీసుకున్నాను. అదేవిధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకున్నాను. ఈ చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి కొద్దిసేపు. ఈ విధంగా వాటర్లో నానబెట్టుకొని చింతపండుని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనము గోంగూరని కడిగి ఆరబెట్టుకున్నాం కదా, చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక ప్యాన్లో వేసుకొని ఉప్పు 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా కూడా ఇంగిపోయేంత వరకు మంచిగా ఉడికించుకోవాలండి. మీరు కూడా ఈజీగా చేసేయొచ్చండి ఈ పిక్కల్ని. చాలా ఈజీగా మరి మంచి టేస్టీగా ఈ పిక్కల్ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ చికెన్ ఉడుకుతుంది కదా, మరో సైడ్ మనము ఇంకో పాత్ర పెట్టుకొని అందులో నేను ఇక్కడ 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఈ పెట్టుకున్న గోంగూరనంతా కూడా ఆ పాత్రలోకి వేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇక్కడ చికెన్ ఉడుకుతుంది, మరోవైపు గోంగూర కూడా ఉడుకుతుంది. ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే చికెన్ ఉడికేంత వరకు వెయిట్ చేయకుండా చికెన్ ఒకవైపు గోంగూర ఒకవైపు పెట్టుకున్నాం కాబట్టి ఈ పిక్కల్ అనేది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూర కూడా ఇంకా ఉడకాలండి, చాలా ఉడకాలి. ఇంకా ఆకులు కనిపిస్తుంది కదా, ఆ లోపు చికెన్ గోంగూర ఈ 2 ఉడికే లోపు మసాలా రెడీ చేసుకుందాము. 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, లవంగలు, చెక్క, యాలకులు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక పిక్కలే కాదు, మీరు నాన్ వెజ్ కర్రీస్ ఏ వండుకున్నా కూడా మసాలా అనేది మాడిపోతే మరి టేస్ట్ బాగోదు. తర్వాత కలర్ కూడా మారిపోతుంది. మనం మసాలా వేసుకున్నప్పుడు కర్రీ కలర్ కానీ పిక్కల్ కలర్ కానీ మారిపోతుంది. కాబట్టి మాడకుండా చూసుకోవాలి. దాదాపుగా గోంగూర అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండులో ఉన్న వేస్ట్ ఏముందో అదంతా కూడా పారవేసి మరి గుజ్జు మాత్రమే, చింతపండు గుజ్జుని మాత్రమే గోంగూరలో వేసుకొని ఇది కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మీ దగ్గర పప్పు గుత్తి ఉన్నట్లయితే పప్పు గుత్తి సహాయంతో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. మంచిగా మిక్సీలో వేయకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇక చికెన్ ఎంత ఉడికిందో చూసేద్దామండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంగిపోయింది, ఇంకా కొద్దిగా వాటర్ ఉందండి. ఇది
చికెన్లో ఇంత కూడా వాటర్ ఉండకూడదండి, ఏమాత్రము వాటర్ లేకుండా ఉడికించుకోవాలి. ఇక ఫైనల్గా చికెన్లో అయితే వాటర్ ఏం లేదు, వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 500 గ్రాముల ఆయిల్ని వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు నేను వాడిన ఆయిల్ వచ్చేసి గోంగూర ఉడికించేటప్పుడు 50 గ్రాముల ఆయిల్ని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బేటప్పుడు అందులో కూడా నేను 50 గ్రాముల వరకు ఆయిల్ని అయితే వేసుకున్నానండి. దాంతోపాటు ఇక్కడ 500 గ్రాముల ఆయిల్ కాబట్టి ఆల్ టుగెదర్ మనకి 600 నుంచి 700 గ్రాముల వరకు నూనె పడుతుందండి. ఇక చికెన్ పీసెస్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే పాత్రలకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు అదే నూనెలో 2 ముద్దలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇక్కడ ఇందులో లంప్స్ లేకుండా మనము ఫ్రై చేసుకోవాలి. లంప్స్ ఉన్నట్లయితే పిక్కల్స్ పాడైపోతాయండి. అందుకే లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెము రెడ్ కలర్లో, కొద్దిగా లైట్ రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలిసేటట్టుగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా, ఆ పొడిని, ఉప్పు, అదేవిధంగా కారం పొడి వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిందండి. అందుకే నేను కారం పొడి వేసే వీడియో లేదు, ఆ క్లిప్ మిస్ అయిపోయింది కాబట్టి దయచేసి క్షమించాలి. మరి ఇందులోకి కారం వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, ఆ గోంగూర పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం ప్రతి ఒక్క ముక్కకి ఈ గోంగూర అనేది పట్టాలండి, అంతవరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ముద్దంతా కూడా, గోంగూర ముద్దంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా రెడ్గా ఉన్న చికెన్ ఇప్పుడు గ్రీన్గా టర్న్ అయింది కదా, ఈ స్టేజ్లో మీరు ఉప్పు సరిపోకపోయినా ఉప్పుని, కారం సరిపోకపోయినా కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వాడిన కారం క్వాంటిటీ వచ్చేసి 70 గ్రాముల కారం వాడానండి. కారం అయితే మంచిగానే వేసుకోవాలి. పిక్కల్స్ అంటేనే కారము, ఉప్పు, పులుపు కదండి. మరి ఈ 3 తగ్గితే ఇంకా పిక్కల్ అంటారా దాన్ని? అనరు కదా. కాబట్టి మరి ఈ 3, మరి ఉప్పు, పులుపు, కారం మంచిగా మీకు సరిపోయేలాగా వేసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని 1-2 రోజులు కదిలించకుండా మూత పెట్టి అలా వదిలేయండి. ఎంత బాగుంటుందో తెలుసా మీకు? మా ఇంట్లో ఈ పిక్కలకి 100కి 100 మార్కులండి. ఇంకేముంది, లాస్ట్లో అందరూ చేసే పనే నేను కూడా చేస్తున్నాను, ఆగలేకపోతున్నానండి. ఆ కలరు, ఆ స్పైసీనెస్ చూస్తుంటే తినాలనిపిస్తుంది. కాబట్టి మరి అదే కడాయిలో నేను కొంచెం అన్నం ఉంటే వేసుకొని తింటున్నాను. ఆహా ఓహో అనకుండా తినలేదండి, అంత అద్భుతంగా ఉంది ఈ టేస్ట్. ఉప్పు, కారము, పులుపు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మరి మీరు కూడా మరి నా వీడియోను చూసి పిక్కల్ని చేసుకోండి. మరి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా పెట్టండి. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.